1 2 3 4 6 ఉన్నాయి. 1 సర్కిల్లోని ముందు నేను టైం స్టార్ట్ చేయగానే ఒక స్పూన్తో తీసి మీకు ఇందులో సర్కిల్ ఎన్ని పడితే అన్ని వేస్తారు. బయట పడిన సర్కిల్ మీద ఇలా ఉన్నా కౌంట్ చేయను నేను. సర్కిల్ మీద ఇలా ఉన్నా ఇలా బయటికి వెళ్ళిపోయినా కౌంట్ చేయను. మొత్తం ఇది టైం లిమిట్ లేదులే. ఇలాగా స్పూన్తో వేసుకుంటారు, 6 వేసుకుంటారు. అప్పుడు డైస్ వేస్తారు, ఇలా తిప్పుకొని డైస్ వేస్తారు. ఇది 4 అయితే ఇది అవుతుందా అవుదా? 4 కాబట్టి 4లోని ఇక్కడ 4తో ఏ అని ఉంటాయి అంటే 24 అవ్వచ్చు, 64 అవ్వచ్చు, 44 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. అవి 4తో ఎన్ని ఉంటే ఎన్ని లెక్క పెడతాను. 3 ఛాన్సెస్ ఇస్తాను అనమాట. 6లోని వేసేస్తారు కదా, వేసేసిన తర్వాత 4 పడింది. 4లోని 4 ఉంటేనే లెక్క పెడతాను, 4 నెంబర్తో. మళ్ళీ డైస్ వేస్తాం 1. ఇందులోని 1తో ఏటేట్ ఉన్నాయి 21, 11, 41, 31 ఏ ఉన్నా అవి లెక్క పెడతాను. అవి లేకపోతే లెక్క పెట్టినా అనమాట. ఓకేనా? మరి స్పూన్తో ఒక్కసారి వేయాలి అన్నిట్లో. అంటే కొన్నే పడ్డాయని మళ్ళీ తీసి మళ్ళీ ఇందులో వేయకూడదు. 1 టైమే 3కి సంబంధించింది, 4 సంబంధించి 3 ఛాన్సెస్. 6 ఇట్లా 3 ఛాన్సెస్. లూడో అంటే అలా కాదు, వేసినప్పుడు కూడా ఇలా కొంచెం వచ్చాయి కదా, తీసి మళ్ళీ ఇందులో వేయకూడదు. ఒక స్పూనే.